సీను ద్వారా రాధా చిట్టి అని తెలుసుకున్న విక్రమ్, దమయంతి ప్రియకు చుక్కలు చూపిస్తున్న విక్రమ్ రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధా ఇద్దరు ఒకరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రియకు అనుమానం వచ్చి రాధ వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ కోసం వెళ్ళిన ప్రియ అయితే అందులోని ఇరుక్కుపోతుంది. ఎందుకంటే అగ్రిమెంట్ పేపర్స్ రూమ్లోనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళి వెతికి తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో రాధ లాక్ చేసి మరీ వచ్చేస్తుంది. లోపలే ఉన్న ప్రియ ఇరుక్కుపోతుంది. బయట ఉన్న దమయంతి కూతురు కనిపించకపోవడంతో వెతికి ఆ గదిలో ఉందని తెలుసుకుని గదిలోంచి బయటకు తీసుకురావడానికి నానా తాపత్రయం పడుతుంది. ఎంత తాపత్రయపడినా ఏం లాభం, గదిలోంచి మాత్రం బయటికి రాదు. సాయంత్రం వరకు ఆకి ఈకి అన్నీ కూడా తీసుకొచ్చి ట్రై చేస్తూనే ఉంటుంది. ట్రై చేస్తూనే ఉండేసరికి ఇంకా గదిలోంచి బయటికి రావడానికి ఆస్కారం లేదని రాధ వాళ్ళు వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తాను, వాళ్ళు గదిలోకి వెళ్ళాక నువ్వు ఏదో రకంగా బయటికి వచ్చేసాయి అంతే, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు అని చెప్పి దమయంతి బయట హాల్లో కూర్చుని ఉంటుంది. రాధా వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని. ఇంకా జైల్లోకి భవానీ శంకర్ ఒక మనిషిని పంపించి సేనయ్య జైల్లో ఉన్నాడు కదా, సో సేనయ్య మీద అటాక్ చేయిస్తాడు. అటాక్ చేయించేసరికి ఇంకా రాధా విక్రమ్ కృష్ణ ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాక విక్రమ్ కృష్ణ వచ్చారు అని ఇంకా ఏదో వస్తున్నారు అన్న విషయం గబగబా చూసి బయట నుంచి చూసి చెప్తుంది. సరే అని దాక్కుంటుంది. ఈలోపు రాధ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాక అదేంటి లాక్ వేసావు అనగానే అగ్రిమెంట్ పేపర్స్ ఉన్నాయి కదా ఎవరైనా చూసేస్తారేమోనని చెప్పి అని డోర్ లాక్ చేశాను అని చెప్తుంది. చెప్పేసరికి మంచి పని చేసావు అని మాట్లాడుతూ ఉండగానే ఫోన్ అలా మంచం మీద పడేసి రిలాక్స్ అవుతాడు. ఇంక ఈలోపు జైల్లో ఉన్న సీను మీద అటాక్ జరిగిందన్న విషయం వీడికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో అవునా నిజమా, ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్ అనగానే పలానా హాస్పిటల్ అనేసరికి ఇంకా సరాసరి రాధకు చెప్తే రాధ కంగారు పడిపోతుంది కదా. రాధ కంగారు పడిపోతుందని రాధకు చెప్పకుండానే ఇంకా గబగబా అర్జెంటు వర్క్ ఉంది, లేట్ అవుతుంది, వచ్చేసరికి నువ్వు భోజనం చేసి పడుకోమని చెప్పి సరాసరి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి అసలు ఎలా జరిగింది అనగానే ఎవరో తెలీదు, కావాలని ఈయనతో గొడవ పెట్టుకుని కావాలనే అటాక్ చేశారు, నాకు తెలిసి ప్రాణాలు తీయడానికే లోపలికి వచ్చి ఉంటారు విక్రమ్ కృష్ణ అని చెప్పనేసరికి ఈయన మీద అంతా పగ పట్టుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి, ఈయన బ్రతికుంటే ఎవరికి ప్రమాదం, ఎవరి గుట్టు రట్టు చెయ్యాలి అని అనుకుంటున్నాడు. ఈయన ఎవరి గురించి ఆలోచించి ఈయన ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడు, అసలు ఎవరు వాళ్ళు అన్న ఆలోచన మీద విక్రమ్ కృష్ణ ఉంటాడు. ఉండేసరికి డాక్టర్ అని చెప్పనగానే 1 minute సార్ పిలుచుకుని వస్తాను అనేసరికి ఈలోపు డాక్టర్ని పిలుచుకుని వస్తుంది ఇంకా నర్స్. అయితే పిలుచుకుని వచ్చేసరికి చెప్పండి ఇన్స్పెక్టర్ అనగానే ఈయన స్పృహలోకి రావడానికి ఎంత టైం పడుతుంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, బ్లడ్ అది ఇది ఎక్కించేదేమన్నా ఉందా అనగానే ప్రజెంట్ ఏమీ అవసరం లేదు సార్, కానీ కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలి, ఈయన కత్తి ఘాటు కడుపులోకి బలంగా గుచ్చుకోవడం వల్లే స్పృహ కోల్పోయారు, కానీ బ్లడ్ అయితే ఏమీ పెద్దగా లాస్ అవ్వలేదు, ఏమన్నా అవసరం అయితే అడుగుతాను అనేసరికి స్పృహ రావడానికి ఎంత టైం పడుతుంది అనగానే సుమారు 2 hours పడుతుంది అనేసరికి సరే వెయిట్ చేస్తాను అని అక్కడే ఉండిపోతాడు. ఉండిపోయేసరికి కరెక్ట్గా రాధ ఫోన్ చేస్తుంది. ఇంకా టైం పడుతుందా అనగానే పడుతుంది రాధ, నువ్వు నిద్రపో, నువ్వు మెలకువగా ఉండొద్దు, అర్థమవుతుందా, నేను వచ్చాక చెప్తాను అని. సరే నువ్వు తిన్నావు కదా
పడుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సార్ మీరు వెళ్ళండి సార్, ఇంటి దగ్గర మేడం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మేము ఉంటాంలే సార్ అని. కానీ లేదు లేదు, నాకు ఈయన ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అసలు ఈయన మీద దాడి చేయాల్సి అనుకున్న వాళ్ళు ఎవరో, ఈయన దగ్గర ఉన్న నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెలకు వస్తుంది. సార్ పేషెంట్ స్పృహలోకి వచ్చారు, విక్రమ్ కృష్ణ అంటూ పలకరిస్తున్నారు. ఎవరు, మీరేనా అని చెప్పాను. కానీ అవును నేనే. సరే నేను వెళ్ళి మాట్లాడతాను, మీరు డాక్టర్ ఉంటే పిలవండి అనగానే, డాక్టర్ లేరు సార్, ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేసి పిలిపిస్తాము, ఆయన నార్మల్గానే ఉన్నారు కదా, రేపు మార్నింగ్ వచ్చి చెక్ చేస్తారని చెప్పనేసరికి సరే అని అక్కడి నుంచి నర్సు వెళ్ళిపోతుంది. మీరు కూర్చుని మాట్లాడండి సార్ అని చెప్పాను. కానీ సరేనని అక్కడే కూర్చుని, చెప్పండి అసలు మీ మీద అటాక్ చేసింది ఎవరు, మీ ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటున్నారు, అసలు మీరు వాళ్ళకి ఏం ఉపయోగం, మీ నుంచి వాళ్ళు ఏం నిజం తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అడుగుతూ ఉంటాడు. చెప్తాను, ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన నిజం. ఏమో ఈసారి అటాక్ చేసినప్పుడు నేను బ్రతికి బయటపడ్డాను, ఒకవేళ మళ్ళీ గనక వాళ్ళు నన్ను అటాక్ చేస్తే అప్పుడు నా ప్రాణాలు పోతే ఈ నిజం ఎప్పటికీ బయటికి రాలేదు, బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే మీకు నిజం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి అని విక్రమ్ కృష్ణ చెయ్యి పట్టుకుంటాడు. చెప్పండి సీనయ్య, చెప్పండి అసలు ఆ నిజమేంటి, ఏం నిజం గురించి అనగానే, బాబు రాధమ్మ అనగానే, రాధ క్షేమంగానే ఉంది, ఇంటి దగ్గర భోజనం చేసి పడుకోమని చెప్పాను, మీకు ఇలా ఉందని రాధకు తెలియదు, రాధకి చెప్తే కంగారు పడిపోతుందని, మళ్ళీ వాళ్ళ అమ్మగారికి చెప్పి టెన్షన్ పడుతుందని మీకు చెప్పలేదు నేను అనగానే, సరే బాబు మీకు అనగానే, చెప్పు అసలు ఏం జరిగింది అనగానే, ప్రాణాలు పోయేటప్పుడు ఎవరైనా సరే నిజాలు చెప్తారు అంటారు, నేను ఈ పరిస్థితిలో ఉండి మీకు చెప్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా 100% నిజమే బాబు. లేదు నాకు అనుమానం అనుకుంటే ఏవో టెస్టులు ఉంటాయంట కదా, అవి చేయించుకోండి అనేసరికి, దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే, అది రాధమ్మ గురించి అనేసరికి, రాధ గురించి టెస్టులు చేయించుకోవడం ఏంటి, అసలు నాకేమీ అర్థం కావట్లేదు, మీరు మీ చిన్నప్పటి నుంచి చిట్టి అనే అమ్మాయి కోసం వెతుకుతున్నారు కదా అని చెప్పనేసరికి, అవును వెతుకుతున్నాను, చిట్టి ఎవరో కాదు నా మరదలే, నా మరదల గురించే వెతుకుతున్నాను, ఇప్పుడు తన గురించి ఎందుకు అనేసరికి, మీ చిట్టి మరదలు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో నాకు తెలుసు, ఎక్కడుందో కూడా నాకు తెలుసు అని చెప్పాను. కానీ అవునా, మీకు నిజంగా నా మరదలు చిట్టి ఎక్కడుందో తెలుసు అని చెప్తున్నాను కదా, ఖచ్చితంగా తెలుసు, ఎక్కడుందో, ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అన్ని వివరాలు కూడా నాకు తెలుసు అంటూ మాట్లాడడంతో, అవునా ఎంతకీ రాధెవరు, రాధ ఎక్కడుంది, నా మరదలు రాధ ఎక్కడుంది అనగాని, మీరు పెళ్లి చేసుకుని తాళి కట్టి ఇంటికి తీసుకువెళ్ళారు కదా నా రాధమ్మే మీ మరదలు చిట్టి బాబు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విక్రమ్ కృష్ణ. ఏం మాట్లాడుతున్నారు సీన్ గారు అనగానే, అవును చిన్నప్పుడు మీ నుంచి దూరమైన రాధ నా దగ్గరికి వచ్చింది, నేనే తనని పట్నంలోకి తీసుకెళ్ళి నేనే తనని కాపాడాను అని చెప్పాను. కానీ ఏంటి బాబు ఏమంటున్నారు, మీరు చెప్పేది నిజమా, ఏంటి సీనయ్య నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను. కానీ అవును, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు, కావాలంటే ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి రాధ చిన్నప్పుడు ఫోటోలు చూడండి, మీ ఇంటి నుంచి తప్పుపోయి బయటికి వచ్చేసిన తర్వాత రాధ నా దగ్గర పెరిగింది అనడానికి సాక్ష్యాలు ఆ ఫోటోలే కదా, అంతకు మించి నా దగ్గర సాక్ష్యాలేమీ లేవు. అంతగా మీకు నమ్మబుద్ధి కాకపోతే మీ మామయ్య గారికి రాధకు అదేదో టెస్ట్ చేస్తారంట కదా, అదైనా చేసుకోండి, ఎలా అయినా మీరు నమ్మాలి, నేను ఈ నిజం మీకు చెప్పాలి, నా ప్రాణం పోతే ఈ నిజం బయటపడదు. అసలు మీరు ఇదంతా ఇప్పుడు చెప్తున్నారేంటి అనగానే, నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది ఎవరో తెలుసా బాబు, మీ అత్తయ్య అలాగే ఆ భవానీ శంకర్ గారు. నేను రాధా చిట్టి ఎక్కడుందన్న విషయం నాకు తెలుసు అని, ఆ విషయం ఎక్కడ మీకు చెప్పేస్తానేమోనన్న భయంతోనే నా ప్రాణాలు తీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేసరికి, అంటే వాళ్ళకి తెలుసా రాధే చిట్టి అని,
తెలీదు బాబు. రాధే చిట్టి అన్న విషయం తెలీదు, కానీ చిట్టి ఎక్కడుందో నాకు తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలుసు అనగాని ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం వాళ్ళకు చెప్పొద్దు. నేను ఇప్పుడే వెళ్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. బయట కానిస్టేబుల్ 2 ఉన్నారు. ఏదైనా అయితే నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి విక్రమ్ కృష్ణ బయలుదేరతాడే కానీ ఎందుకో కొంచెం మనసులో అనుమానం ఉంటుంది. నిజంగా రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనా, లేక సీనయ్య ఎలా చెప్తున్నాడా అసలు తెలుసుకోవాలి అని గబగబా ఇంటికి వెళ్ళి పద్మ తలుపు కొడతాడు. ఆ తెల్లవారుజామున 3 గంటల సమయంలో. ఈ టైంలో ఎవరు అని చెప్పి అనుకుంటూనే వెళ్ళి తలుపు తీస్తుంది పద్మ. తలుపు తీయడంతో అల్లుడు గారు మీరా రండి అనేసరికి ఈ టైంలో వచ్చారేంటి, నేను ఒక సహాయం అడుగుతాను చేస్తారా, ఏంటి అల్లుడు గారు అది అనేసరికి రాధ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ నాకు కావాలి, నేను ఇప్పుడు అర్జెంటుగా రాధ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ని చూడాలి, చాలా అర్జెంటుగా చూడాలి అంటూ మాట్లాడేసరికి ఏంటి బాబు అంత అర్జెంట్ ఏంటి, ఇప్పుడు ఫొటోస్ చూపిస్తారా చూపించరా అని చెప్పాను. కానీ చూపిస్తాను బాబు చూపిస్తాను అని చెప్పి వెంటనే ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తుంది. చూపించేసరికి ఒక్కసారిగా ఫొటోస్ చూసి షాక్ అవుతాడు విక్రమ్ కృష్ణ. అయితే ఆయన చెప్పింది నిజమేనన్నమాట. రాధా చిట్టి ఇద్దరూ ఒక్కరే. నా 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 మరదలు రాధా అన్నమాట. ఇన్ని రోజులు రాధాని తెలియకుండానే రాధను దూరం పెట్టాను. రాధతో సంతోషంగా లేను. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉన్నాను. రాధ గురించి నేను ఆలోచించాలి. ఇక మీదట రాధతో నేను సంతోషంగా ఉండాలి. నా సంతోషాన్ని నా నుంచి ఎవరూ దూరం చెయ్యకూడదు అని ఇంకా ఎంతగానో సంబరపడిపోతాడు విక్రమ్ కృష్ణ. అయితే వెంటనే ఇంకక్కడి నుంచి బయలుదేరిపోతాడు. బాబు ఎందుకు వచ్చాడు ఈ సమయంలో? వచ్చాడు, ఫోటోలు చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అసలు ఏంటిదంతా నాకేమీ అర్థం కావట్లేదని ఇంకా పద్మమ్మ అయితే పడుకుంటుంది. ఇంకా సరాసరి బయలుదేరి ఇంటికి వెళ్ళిన విక్రమ్ కృష్ణ వాళ్ళ మామయ్య డోర్ కొడుతూ ఉండేసరికి ఎవరు ఈ టైంలో డోర్ కొడుతున్నారని వెళ్ళి రామచంద్ర అయితే డోర్ తీస్తాడు. విక్కీ నువ్వేంటి ఈ టైంలో అని చెప్పాను. కానీ అర్జెంటుగా నీతో మాట్లాడాలి మామయ్య, నువ్వు అర్జెంటుగా నాతో రా అని చెప్పి అక్కడి నుంచి కాస్త గబగబా బయట గార్డెన్ దగ్గరికి తీసుకొస్తాడు. ఏంటి విక్కీ ఈ టైంలో ఇక్కడికి తీసుకొచ్చావేంటి అనగానే, ఇన్ని రోజులు నీ కూతురు ఎక్కడుందో తెలియలేదు అని చెప్పాను కదా, నీ కూతురు ఎక్కడుందో తెలిసింది మామయ్య, నీ కూతురు క్షేమంగానే ఉంది, నీ కళ్ళ ముందే ఉంది అంటూ మాట్లాడుతూ ఉండగానే, ఏంటి నా కూతురు క్షేమంగా ఉందా, నా కళ్ళ ముందుందా, ఎక్కడ విక్కీ, అసలు నా కూతుర్ని నేను ఇప్పటి వరకు చూడనే లేదు, అసలు నా కూతురు ఎక్కడుంది విక్కీ, చెప్పు విక్కీ, నా కూతుర్ని ఇప్పుడే చూడాలి, ఈ టైంలో నా మామయ్య అని చెప్పాను. కానీ ఏ టైమో ఏమీ చూడను, నేను అర్జెంటుగా నా కూతుర్ని చూడాల్సిందే, నా కూతురు కోసం 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను విక్కీ, నా కూతుర్ని చూసే సమయం సందర్భం నేను ఏమీ చూసుకోను, నా కూతుర్ని ఇప్పుడే చూడాలి విక్కీ అనగాని, సరే రా మామయ్య చూపిస్తానని చెయ్యి పట్టుకుని తీసుకొస్తూ ఉంటాడు. సరాసరి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోరు ఓపెన్ చేసి చూపిస్తాడు. అదిగో నీ కూతురు కింద పడుకునుంది చూడు మామయ్య అని చెప్పాను. కానీ అదేంటి విక్కీ, కింద పడుకునున్నది రాధ కదా, మరి నా కూతురు అని చెప్పి రాధని చూపిస్తావేంటి, నా కూతురు చిట్టి కదా రాధ కాదు కదా అనగాని, చిట్టి రాధ ఇద్దరు ఒక్కరే మామయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామచంద్ర. ఏం మాట్లాడుతున్నావు విక్కీ అనగానే, అవును మామయ్య, ఇన్ని సంవత్సరాలుగా మనం వెతుకుతున్న రాధ చిట్టి ఇద్దరు ఒక్కరే అని చెప్పాను. కానీ అసలు నీకు ఈ విషయం ఎలా తెలుసు, జైల్లో ఉన్న సీనయ్య మీద అటాక్ జరిగింది, నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ వచ్చిందని హడావిడిగా రాధకు కూడా చెప్పకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాను. సుమారు 2 వరకు కూడా నేను మెలకుగా ఉండి ఎప్పుడెప్పుడు సీనయ్య స్పృహలోకి వస్తాడా, అసలు తన మీద అటాక్ చేసింది ఎవరా అని తెలుసుకుందామనుకున్నాను. ఆ ప్రాసెస్లోనే నాకు నిజం తెలిసింది, తన మీద అటాక్ చేసింది భవానీ శంకర్ అని. ఇన్ని రోజులు రాధ మనకు దూరం అవడానికి కారణం అత్తయ్య అని ఇవన్నీ తెలిసాయి. తెలిసిన తర్వాత నాకు ఆయన చెప్పాక నిజమా కాదా అని నమ్మాలా వద్దా అన్న ఆలోచన మీద
నేను నమ్మశక్యంగా అనుకోకుండానే ఇంకా ఏదో రకంగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి రాధ చిన్నప్పుడు ఫోటోలన్నీ చూశాను. ఈ ఫొటోసే మామయ్య, రాధ చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఆ ఫోటోలతో తనతో వాళ్ళు ఫోటోలు కూడా తీయించుకున్నారు. అవన్నీ చూశాక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే వెంటనే నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను అనేసరికి, అయితే ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. వద్దు మామయ్య, ఇప్పుడే చెప్పడం అంత మంచిది కాదు. ఇంక్లూడింగ్ రాధకు కూడా చెప్పడం మంచిది కాదు. నీ ప్రేమ ఏదైనా ఉంటే కూతురుగా రాధని చూసుకో, అంతే తప్ప రాధకు కూడా నువ్వే చిట్టివి అన్న విషయం చెప్పొద్దు. దమయంతత్తకు అలాగే ప్రియకు నేను కొన్ని చేయాల్సిన పనులున్నాయి, అవి చేశాక అప్పుడు చెప్దిగాని అనగానే, ఏం మాట్లాడుతున్నా విక్కీ అనగానే, అవును, రాధని ఎంతలా అవమానించింది అత్తయ్య, అలాగే ప్రియ కూడా అవమానించింది కదా. వాళ్ళిద్దరికీ సరైన గుణపాఠం చెప్పిన తర్వాత అప్పుడు నేను నిజాన్ని బయట పెడతాను. నీకు మరొక విషయం చెప్పాలి మామయ్య, నాకు చిన్నప్పటి నుంచి చిట్టి అంటే ప్రాణం కదా. నేను పెళ్ళంటూ చేసుకుంటే చిట్టినే చేసుకుంటాను అని చెప్పాను కదా. కానీ అత్తయ్య నిన్ను ఒప్పించి ప్రియను పెళ్లి చేసుకోమని ఒప్పించింది. నాకు ప్రియని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రియ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసమే నేను రాధ మెడలో తాళి కట్టాను. నిజానికి రాధ నేను ప్రేమించుకోలేదు. రాధ తన తండ్రిని విడిపించడం కోసం నేను ప్రియ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసమే రాధ మెడలో తాలి కట్టి అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను. కానీ నేను వెతుకుతున్న చిట్టి, నా మరదలు చిట్టి, ఈ రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలిసాక ఇంకా నేను అగ్రిమెంట్ పెళ్లిని ఎందుకు కొనసాగిస్తాను? ఇంకా మేము నిజమైన భార్యాభర్తలుగా ఉంటాము. ఒకవేళ దమయంతత్తయ్య కానీ ప్రియ కానీ ఈ విషయం అందరిలోనూ బయట పెడితే నువ్వే మాకు సపోర్ట్ చేయాలి అనేసరికి, తప్పకుండా రా, ఎప్పటి వరకు తెలియదు. ఇప్పుడు నా కూతుర్నే పెళ్లి చేసుకున్న తర్వాత నేనెందుకు సపోర్ట్ చేయను? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని చెప్పి రామచంద్ర చెప్తాడు. నాకు ఈ సంతోషంలో నిద్ర కూడా పట్టడం లేదురా అనగానే, ఇంకా నీ కూతురు దొరికేసింది కదా మామయ్య, ఎల్లు ప్రశాంతంగా నిద్రపో, లేదా ఇక్కడే నిద్రపోతావా, రా ఇద్దరం కలిసి నిద్రపోదాం అనేసరికి, నా కూతుర్ని చూసుకుంటూ ఇక్కడే పడుకుంటాను రా నేను అనగానే, సరే మామయ్య రా అని ఇంకా డోర్ క్లోజ్ చేసి వచ్చి ఇద్దరూ కూడా రాధ వైపు చూసుకుంటూ, రాధ నిద్రపోతే అలా చూస్తూ ఉండిపోతాడు రామచంద్ర. ఇన్ని రోజులుగా నా కూతురు నువ్వే అని తెలియక గురూజీ అని పిలుస్తుంటే పిలిపించుకున్నాను. ఇక రేపటి నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలవాల్సిందే. నేను ఆప్యాయంగా నిన్ను రాధా అంటూ పిలుస్తాను. నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది అని రామచంద్ర చాలా ఎగ్జైట్మెంట్లో ఎప్పటికో నిద్రపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా రాధతో చాలా క్లోజ్గా ఉంటాడు. రాధకు కూడా అర్థం కాదు, ఏంటి ఎంత క్లోజ్గా ఉన్నారు అని చెప్పి రాధ అడుగుతుంటే, ఉండకూడదా, నేను నీ భర్తనే కదా, ఉండకూడదా అని చెప్పి అంటూ ఉండగానే, ఇంకా ప్రియ రూమ్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ని ఏదో రకంగా ఎందుకంటే వీళ్ళ రూమ్లో అగ్రిమెంట్ పేపర్స్ లేవన్న విషయం తెలిసిపోతుంది. ప్రియ రూమ్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ని ఏదో రకంగా తీసుకోవాలని, అగ్రిమెంట్ పేపర్స్ని కాస్త అంటే తీసుకుని పేపర్స్ను మార్చేయాలనుకుంటా. ఎందుకంటే వీళ్ళ అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం కదా చెప్పాలనుకుంటుంది. అవి పెళ్ళి మ్యాటర్ అన్నది తీసేసి వేరే దానికి అగ్రిమెంట్ పేపర్స్ అన్నట్టుగా అవి పేపర్స్ మార్చేస్తాడు ఇంకా విక్రమ్ కృష్ణ. అయితే మార్చేసేసరికి ఇంకా ప్రియా దమయంతి ఇద్దరు కూడా నిజాన్ని బయట పెట్టాలని ఫిక్స్ అయిపోయి ఇంకా అందరి ముందు రాధా ఇటు బావ ఇద్దరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇదిగోండి చూసుకోండి అంటూ అందరికీ ఇచ్చేసరికి, ఏంటివి, ఏం మాట్లాడుతున్నావు, ఇవి వాళ్ళిద్దరు పెళ్లి డాక్యుమెంట్స్ కాదు, ఏదో స్థలం తీసుకున్నందుకు అగ్రిమెంట్ డాక్యుమెంట్స్. ఏ ప్రియా, నువ్వు ఫారెన్ వెళ్ళి చదివొచ్చింది ఇదేనా? అగ్రిమెంట్ పేపర్స్ ఏంటేంటో తెలియడం లేదా ఏంటి నీకు? పెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్లా లేకపోతే ఇవేమన్నా ప్రాపర్టీ అగ్రిమెంట్ పేపర్సా? నీకు అర్థం కావట్లేదా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఇదేంటి ప్రాపర్టీ అంటున్నారేంటి అని వెంటనే తీసుకుని చూసేసరికి అవి అగ్రిమెంట్ పెళ్లి పేపర్స్ కాదు, వేరే పేపర్స్. ఇంకా
రాధ తన వంక చూస్తాడు. చూసేసరికి నేనేం మార్చేశాను అన్నట్టు రాధ చెప్తుంది. చెప్పడంతోనే అయితే మంచి పని జరిగింది అని ఇంక ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. ఇంకా అలా సంతోషంగా ఉన్న తర్వాత గదిలోకి వచ్చాక అమ్మ రాధ అంటూ ఇంకా రామచంద్ర అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, మీ ఇద్దరి పెళ్లిని నేను అంగీకరిస్తున్నాను అని ఎంతగానో సంతోషంగా చెప్తాడు. ఇంకా దమయంతికి ప్రియకు అర్థం కాదు. ఏంటత్తయ్య, నాది రాధది అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పి అందరి ముందు బయట పెట్టాలని అనుకున్నారు కదా, అందుకే ఆ అగ్రిమెంట్ పేపర్స్ చింపేసి నేను వేరే ప్రాపర్టీ పేపర్స్ పెట్టాను. నిజమే అత్తయ్య, నేను రాధను అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నాను, కానీ ఇప్పుడు పర్మనెంట్ పెళ్ళి అనుకుని పర్మనెంట్గానే రాధను భార్యగా ఉండాలి, రాధే నా భార్యగా ఉండాలని ఫిక్స్ అయిపోయానత్త. ఎందుకో ఏంటో నీకు తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడైతే నీకు ఏ విషయం చెప్పలేనత్తా, కానీ రాదంటేనే నాకు ఇష్టం. ఎప్పటికీ నీ కూతురు ప్రియ అంటే ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీ కూతురు సంతోషంగా ఉంటుందేమో కానీ నేను సంతోషంగా ఉండలేను. అందుకే నాకు నచ్చిన అమ్మాయిని, నాకు తగ్గ అమ్మాయిని నేను కోరి మరీ పెళ్లి చేసుకున్నాను. ఎక్కడో రాసి పెట్టుంది, రాసి పెట్టి లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏంటేంటో మాట్లాడుతున్నావు, మీది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం మాకు తెలిసిపోయింది. ఆ విషయాన్ని బయట పెట్టకుండా మేము ఎందుకుంటాము? మాటల ద్వారా బయట పెట్టాము, చేతల ద్వారా కూడా బయట పెడతాము అని చెప్పాను. కానీ పెట్టండి. ఇప్పుడు ఏమైంది? అగ్రిమెంట్ పెళ్ళి అని బయట పెట్టిన మరుక్షణం హ్యాపీగా ఉంటాము. అగ్రిమెంట్ పెళ్ళి కాదు, రియల్ పెళ్ళి మేము స్టార్టింగ్లో ఇలానే వేసుకుందామని, ఇలానే ఉంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుద్ది, ప్రేమ ఎప్పటికీ ఉంటుందని మేము ప్లాన్ చేసుకుని ఇలా ఉన్నాము అని చెప్తాము. అప్పుడు మీరేం చేస్తారు? ఏమీ చేయలేరు కదా అని చెప్పాను. కానీ ఏంటి నాటకాల పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా అని. కానీ మేమేం నాటకాలు తీసామా అంటే పిచ్చి పిచ్చి వేషాలు మేము వేస్తున్నామే అనడం ఏంటి? మీకు ఎంతసేపు నా మీద తప్ప వేరే వాళ్ళ మీద ధ్యాసే ఉండదు. మీరేటో అనుకుంటారో మరి ఏంటో నాకు అర్థం కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటో విక్రమ్ కృష్ణ ఏదో నిజం తెలుసుకున్నాడు ప్రియ. అదేంటో తెలియడం లేదు. ఇన్ని రోజులు రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఇప్పుడు రాధను రియల్ పెళ్లి చేసుకున్నాను, రాధను నన్ను విడదీయలేరు అంటూ ఎలా మాట్లాడుతున్నాడు. ఆ రకంగా విక్రమ్ కృష్ణ మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు విక్రమ్ కృష్ణ ఏం ఆలోచిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ఫోన్ వస్తుంది భవానికి, దమయంతికి. అయితే ఫోన్ వచ్చి నేను చిట్టిని మాట్లాడుతున్నానని లేడీ వాయిస్తో మాట్లాడించేసరికి చిట్టినా అని చెప్పాను. కానీ అవును చిట్టినే, ఆ ఇంటి వారసురాల్ని, నన్ను నా తల్లిని ప్రాణాలు తీసి నన్ను ఆ ఇంటి నుంచి దూరం చేశారు కదా, అందుకు వస్తాను, తొందరలోనే వస్తాను, వచ్చి నా భావన నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంకా విక్రమ్ కృష్ణ లేడీస్తో మాట్లాడించేసరికి ఇంకా ప్రతిరోజు ఇలా మాట్లాడడంతో చాలా భయపడిపోతారు. మమ్మీ నిజంగానే ఆ చిట్టి వచ్చేస్తుందా మమ్మీ? ఆ చిట్టి వచ్చేస్తే ఇక రాధ ఎప్పటికీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. సరే, కానీ బావ లైఫ్లోకి నేను రాను కదా మమ్మీ, నేను ఉండాలి, బావను నేను ఇష్టపడుతున్నాను మమ్మీ. ఆ చిట్టి ఇప్పుడు మధ్యలో వచ్చి బావా అంటే ఎలా కుదురుతుంది మమ్మీ? స్టార్టింగ్ నుంచి బావని ఇష్టపడింది నేనే కదా, అది వెళ్ళిపోయింది వదిలేసి. మరి నేనేం చేయాలి? బావనే తలుచుకుంటూ బ్రతికిన నన్ను ఏం చేయమంటావు మమ్మీ అంటూ ఇంక అడిగేసరికి, చూడు బేబీ, ఇదంతా ఏదో ఫ్రాంక్ అలై ఉంటుంది, నేను చూసుకుంటాను, నువ్వు దీని గురించి టెన్షన్ పడకు. ఆ రాధని ఎలా ఇంట్లోంచి బయటికి పంపించాలో నెక్స్ట్ ప్లాన్ ఆలోచించు, అర్థమవుతుందా? ఇంక ఇవేమీ వదిలేసాయి, వేరేటి ఆలోచించి ఏదో రకంగా మంచి ప్లాన్ తెడితే విక్రమ్ కృష్ణలని రాధని విడదీసి విక్రమ్తో నీ పెళ్లి జరిపించేలా చేస్తాను, ఏదో రకంగా ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి ఇంకా దమయంతి కాస్త కూతురికి చెప్తుంది. ఇంకా విక్రమ్ కృష్ణ ఇటు రామచంద్ర ఇద్దరు కూడా కూతురుతో కలిసి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటారు. రామచంద్రలో అలా మార్పు రావడంతో సునంద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి విక్రమ్ కృష్ణ పెట్టే టార్చర్కి దమయంతి ఇటు ప్రియ ఏం చేయబోతున్నారు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రామచంద్రకు అలాగే విక్రమ్ కృష్ణకు రాధా చిట్టి
ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలియాలని. అలా తెలుసుకున్న విక్రమ్ కృష్ణ రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు కదా, రియల్ గానే పెళ్లి చేసుకుని వారిద్దరూ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో రాధా అని టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.